ఒక ఊరిలో రామయ్య లక్ష్మి అనే పేద దంపతులు ఉండేవారు. వాళ్లకు కొద్దిగా వ్యవసాయ భూమి ఉన్నాయి. భార్య భర్తకి వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉండేది. దంపతులిద్దరూ ఆ భూమిని రేయనక పగలనక దున్ని సాగు చేసి విత్తనాలు నాటి ప్రతి ఏడు మంచి పంట పండించేవారు. పండిన పంటను చూసి దంపతులు ఇదంతా ధాన్యలక్ష్మి తమ మీద చూపించే దయ అని మురిసిపోయేవారు. ఏమండి, ధాన్యలక్ష్మి దయ వలన మన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. మనం ఎల్లప్పుడూ ధాన్యలక్ష్మిని పూజిస్తూ ఉండాలండి. ఆ ధాన్యలక్ష్మి దయ వల్ల తల్లి ప్రకృతి సహకరించకపోయినా ప్రతి ఏడు మన పొలంలో మంచి పంట పండుతుంది. ఇదంతా ఆ ధాన్యలక్ష్మి దయ వల్లే. ఆ తల్లి ఎంతో కరుణాత్మురాలు. ఏమండి, జీవితంలో మనకే కష్టం వచ్చినా మన పొలం వద్దకు వచ్చి ధాన్యలక్ష్మిని ప్రార్థిస్తే ఆ తల్లి తప్పక సహాయం చేస్తుందండి. అవును లక్ష్మి, ఆ ధాన్యలక్ష్మి దయ వల్ల సంక్రాంతిలోపు పంట బాగా పండి ఇంటికి వస్తుంది. ఈ ఏడు కూడా పంట మునపట్లాగానే బాగా పండింది. పంటను కోయించి కుప్పనూర్చి ఇంటికి తీసుకురావాలి. ఈసారి సంక్రాంతి పండగ బాగా చేసుకుందాం లక్ష్మి. పంట గురించి కలలు కంటూ ఆనందంలో ఉండగా ఉన్నట్టుండి భార్యకు ఏదో తెలియని వింత జబ్బు వచ్చింది. రామయ్య వెంటనే వెళ్లి ఆచార్యని తీసుకువచ్చాడు. రామయ్య, ఇది ఎంతో అరుదుగా వచ్చే ప్రాణాంతకమైన వ్యాధి. దీని చికిత్సకు చాలా ఖర్చు అవుతుంది. నువ్వు డబ్బును సిద్ధం చేస్తే నేను వైద్యం ప్రారంభిస్తాను. ఆలస్యం చేస్తే ప్రమాదకరం. ఏమండి, ఆచార్య ఏమంటున్నాడు? నేను బతకనంటున్నాడా? నేనంతా విన్నాను. ఇప్పుడు నా వైద్యం కోసం అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆచార్య అలాగే అంటాడు. వైద్యం వద్దు, ఏమీ వద్దు. నా జబ్బు అదే తగ్గిపోతుందిలేండి. మీరు నా గురించి ఆందోళన చెందకండి. లక్ష్మి, ఆచారి నీకేమీ కాదని చెప్పాడు. త్వరలోనే తగ్గిపోతుందంట. ఏదో కొంచెం ఖర్చు అవుతుందంట. ఆయన మాత్రం ఊరికినే వైద్యం చేస్తాడా ఏమి? నేను ఎలాగోలా డబ్బు సిద్ధం చేస్తాలే. నువ్వు విశ్రాంతి తీసుకో. ఆ రాత్రంతా రామయ్య తన భార్యకు ఏమన్నా అవుతుందేమోనని భయంతో నిద్రపోలేదు. మర్నాడు వైద్యం చేయించడానికి డబ్బు కోసం వడ్డీ వ్యాపారి వద్దకు వెళ్లాడు. ఏమి రామయ్య, ఇలా వచ్చావు? ఏమిటి విషయాలు? డబ్బేమైనా అవసరం పడిందా? నా దగ్గరికి వచ్చావంటే డబ్బు కోసమే అయి ఉంటుంది, అవునా? అవును బాబు, మా ఆవిడకు 3 రోజుల నుంచి ఒంట్లో బాగుంటలేదు. వైద్యం చేయించడానికి నా దగ్గర డబ్బు లేదు. కాలు చెయ్యి ఆడటం లేదు బాబు. పెద్ద మనసు చేసుకుని కొంత డబ్బు అప్పుగా ఇస్తారేమోనని మీ వద్దకు వచ్చాను. అయ్యో, అలాగా? భలే ఇబ్బంది వచ్చిందే రామయ్య. నిన్ను చూస్తే చాలా బాధగా ఉంది. సరే, నువ్వు అడిగిన డబ్బు ఇస్తాగాని తాకట్టు ఏం పెడతావు? ఎందుకంటే తాకట్టు లేనిదే డబ్బు అప్పుగా ఇవ్వనని నీకు తెలుసుగా రామయ్య. నా బతుకు తమరికి తెలియదు కాదు. తాకట్టు పెట్టడానికి నా వద్ద బంగారం వస్తువులేములే బాబు. పంట కోతకు వచ్చింది. ధాన్యం అమ్మగానే మీ బాకీ తీరుస్తా. నన్ను నమ్మండి బాబు. ఎలాగైనా నా భార్యను కాపాడండి. నువ్వు తీరుస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది. కానీ నేనేమో వడ్డీ వ్యాపారిని. తాకట్టు లేకుండా డబ్బు అరువు ఇవ్వటం నా వృత్తికే వ్యతిరేకం రామయ్య. అయినా నీ దగ్గర బంగారం కంటే విలువైన కోతకు వచ్చిన పొలం ఉందిగా రామయ్య. దాన్ని తాకట్టు పెడతానంటే డబ్బు ఇప్పుడే ఇస్తాను. ఇంకో మాట, నువ్వు నా డబ్బు తిరిగి ఇచ్చే వరకు పంటను కోయటానికి వీల్లేదు. అర్థమైందా? చేసేదేమీ లేక కోతకు వచ్చిన పంట పొలాన్ని వడ్డీ వ్యాపారి వద్ద తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి భార్యకు వైద్యం చేయిస్తున్నాడు రామయ్య. రామయ్య, ఇంకేం భయం లేదులే. నీ భార్యకు వచ్చిన జబ్బు తగ్గిపోతుంది మెల్లమెల్లగా. నిన్నటికి ఈ రోజుకి చాలా గుణం కనిపించింది. నేనిచ్చిన ఈ గోళీలు క్రమం తప్పక వాడించు మరి. భార్య జబ్బు నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. కానీ రామయ్యకు పంట గురించి దిగులు పట్టుకుంది. ఒక పక్క సంక్రాంతి దగ్గరకు వస్తుంది, ఇంకో పక్క పంట కోతకు వచ్చింది. పంటను సరైన సమయంలో కోయకపోతే పంట మొత్తం పాడైపోయి ఎందుకు పనికి రాకుండా పోతుంది. కానీ పొలాన్ని వడ్డీ వ్యాపారి వద్ద తాకట్టు పెట్టాడు. ఇప్పుడెలా అని ఆలోచిస్తున్నాడు. లక్ష్మి, భయపడకు. వడ్డీ వ్యాపారి వద్ద డబ్బు తెచ్చి వైద్యం చేయిస్తున్నాను. ఇప్పుడు నీకేమీ కాదు. నీ జబ్బు పూర్తిగా తగ్గిపోతుందని ఆచార్య గారు చెప్పారు. నువ్వు మామూలు మనిషి అవుతావు లక్ష్మి. ఇంకేమీ ఆలోచనలు పెట్టుకోకుండా విశ్రాంతి తీసుకో.
మీరున్నంతకాలం నా గురించి భయం లేదండి. ఆ ధాన్యలక్ష్మి దయ వల్ల ఈసారి కూడా పంట బాగా పండింది. వెంటనే వెళ్లి పంట కోయండి. సమయానికి కోయకపోతే పంట పాడైపోతుంది. ధాన్యలక్ష్మి కూడా కోపం వస్తుంది. నువ్వు పంట గురించి దిగులు పెట్టుకో మాకు లక్ష్మి, నేను కోయిస్తాలే. దాని లక్ష్మి దయ వల్ల మన ధాన్యం మన ఇంటికే వస్తుంది. అంతా తల్లిదయ్య. నువ్వేమీ ఆందోళన చెందకు. ఇక నువ్వు పడుకో. ఏమండి, ఒకసారి వడ్డీ వ్యాపారి వద్దకు వెళ్లి పంట కోయించి డబ్బు తీరుస్తానని చెప్పకపోయారా? ఒకసారి వడ్డీ వ్యాపారి వద్దకు వెళ్లి పంటను కోయించే విషయం చెబుదామనుకున్నాడు. వెంటనే వడ్డీ వ్యాపారి వద్దకు వెళ్లాడు. రా రామయ్య, నీకోసమే ఎదురు చూస్తున్నాను. డబ్బు కట్టి పొలాన్ని విడిపించుకుపోవడానికి వచ్చావా? వడ్డీతో కలిపి బాగానే పెరిగిందిలే. బాబుగారు, పంటను నమ్ముకొని జీవిస్తున్న వాణ్ణి. సంవత్సరమంతా నా కుటుంబం పొలం మీదనే కష్టపడ్డాము. మా కష్టం ఫలించి పంట కోతకు వచ్చింది. ఇప్పుడు కోయకపోతే ఎందుకు పనికి రాకుండా పోతుంది. దయచేసి నా పంటను కోసుకోవడానికి అనుమతినివ్వండి బాబు. ధాన్యం అమ్మగానే వచ్చిన డబ్బుతో మీ బాకీ తీర్చి నా పొలాన్ని తాకట్టు నుండి విడిపించుకుంటా బాబు. రామయ్య, నీకు మతి ఉండే మాట్లాడుతున్నావా? నువ్వు పొలం తాకట్టు పెట్టినప్పుడే చెప్పాను కదా, అప్పు తీర్చే వరకు పంట మీద చెయ్యి వేయకూడదని. అప్పుడే మర్చిపోయావా? ముందు నా బాకీ తీర్చు, తర్వాతే పంట కోసుకో. అంతవరకు పంట ముట్టుకోవడానికి వీల్లేదు. బాబుగారు, పంట ఎవరూ కోయకపోతే ఎటు కాకుండా నేలపాలై పాడైపోతుంది. కనీసం మీరైనా కోయించండి. ఖర్చులు పోను, వచ్చిన డబ్బులు నా బాకీ తీసుకోండి బాబు. నాకు నా డబ్బులు మిగిలిపోయినా పర్లేదు. పంట పాడవకుండా చూడండి బాబు. దయచేసి నా అభ్యర్థనను కాదనకండి. ఒరే రామయ్య, ఒక్కసారి చెబితే అర్థం కాదా? అయినా నీ పొలాన్ని కోపించడానికి నాకేం పనిరా? ముందు నా డబ్బు కట్టి పొలాన్ని ఇడిపించుకో. ఆ తర్వాత నువ్వేమైనా చేసుకో. అసలు మీకు డబ్బు ఇవ్వడమే నేను చేసిన తప్పు. నీతో మాట్లాడి మాట్లాడి నా తల పగిలిపోతుంది. ఏమేం కావేరి, కొంచెం కాఫీ పట్టుకురా, తలనొప్పి ఎక్కువైపోయింది. రామయ్య, ఇక నాతో వాదించమాకు. వెళ్ళు డబ్బు వచ్చిన తర్వాత రా. ఏమండి, ఇంట్లోంచి ఇందాకటి నుంచి గమనిస్తున్నా రామయ్య పొలంలో పంటను కోసుకొనివ్వచ్చుగా. ధాన్యం అమ్మిన డబ్బులతో మీ బాకి తీరుస్తా అంటున్నాడుగా. ఎందుకలా మొండిగా వ్యవహరిస్తారు? ఓసే పిచ్చిదానా, ఆ విషయం నాకు తెలియక కాదే. నేనేమన్నా అమాయకున్నా? మనకు కావలసింది రామయ్య డబ్బు వెంటనే ఇవ్వడం కాదే, వాడిని ఇబ్బందుల్లో పెట్టి సమస్యల్లోకి నెట్టి పంట పాడేయేలా చేస్తే అప్పుడు వాడు అప్పు తీర్చలేక తన పొలాన్ని మన బాకి కింద ఇచ్చేస్తాడన్నమాట. వడ్డీ డబ్బుల కంటే మొత్తం పొలం ఎక్కువ లాభం కదనే. భర్త తెలివితేటలు చూసి వడ్డీ వ్యాపారి భార్య విస్తురుపోయింది. ఇదిలా ఉంటే డబ్బులిస్తే గాని పంట కోయవద్దనడంతో బాధతో ఇంటికి వచ్చిన రామయ్య పంట గురించి ఆలోచించసాగాడు. ఏమండి, ఒకసారి వడ్డీ వ్యాపారి వద్దకు వెళ్లి పంట కోయించి డబ్బు తీరుస్తానని చెప్పకపోయారా? ఈ వడ్డీ వ్యాపారి సంగతి నీకు తెలియదు. వాడు ఒట్టి దుర్మార్గుడు. వాడికి ఊరి పెద్ద ఒత్తాసు పలుకుతాడు. నాకు వడ్డీ వ్యాపారి గురించి తెలిసినా నిన్ను అలా మంచం మీద చూసేసరికి తప్పనిసరి ఆయన దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. చూశావా ఎంత తెలివిగా బాకీ తీర్చే వరకు పంట కోయవద్దని షరతు పెట్టాడో. ఇప్పుడు పంటను ఆ దాని లక్ష్మే కాపాడాలి. ఆ రాత్రి రామయ్య పడుకున్నాడనే కాని నిద్ర రావటం లేదు. మనసంతా బాధగా ఉంది. పంట గురించి ఆలోచిస్తున్నాడు. సంవత్సరం పాటు రెక్కలు ముక్కలు చేసుకుని ఎంత కష్టపడ్డాము. చివరకు పంట నోటి వద్దకు వచ్చి వెనుకు వెళ్లిపోతుంది. అలా ఆలోచిస్తూ రామయ్య వెంటనే మంచం మీద నుండి లేచి భార్యకు తెలియకుండా తమ పొలం వద్దకు వెళ్లాడు. పంట కోతకు వచ్చి కలకలలాడుతూ ఉన్న పొలాన్ని చూడగానే రామయ్య ఎంతో సంతోషించాడు. కాని అంతలోనే వడ్డీ వ్యాపారి ఆంక్షలు గుర్తొచ్చాయి. అమ్మా ధాన్యలక్ష్మి, ఎక్కడున్నావమ్మా? నిన్నే నమ్ముకొని రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడ్డామే. చివరకు పంట మాకు దక్కకుండా అయిపోయింది తల్లి. మమ్మల్ని కన్న తల్లివే, నీ బిడ్డలకు కష్టం రానివ్వు కదా. మరి ఇదేం తల్లి ఇలా చేశావు? ఈ పేదవాళ్ళని కనికరించి మా కష్టానికి ప్రతిఫలాన్ని ఇవ్వలేవా తల్లి? నిన్ను నమ్ముకున్నందుకు నీ భక్తులకు ఇలా పేదరికంలో మగ్గిపోవలసిందేనా? తల్లి ధాన్యలక్ష్మి, మాకు వచ్చిన ఈ కష్టం నుండి విముక్తులను చేయి తల్లి. రామయ్య అలా పండిన పంట వైపు చూస్తూ ధాన్యలక్ష్మిని వేడుకుంటూ
కాపాడమని బోరున ఏడుస్తూ సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే ఆకాశంలో ఒక్క వెలుగు వెలిగింది. ధాన్యలక్ష్మి ప్రత్యక్షమైంది. పండిన పంట వైపు నవ్వుతూ చూసింది. వెంటనే పంటను కోసే కూలీగా మారిపోయింది. కుప్ప నూర్చింది, తూర్పార పట్టింది, ధాన్యాన్ని బస్తాలోకి నింపి బండిలో పెట్టింది. తర్వాత సొమ్మసిల్లి పడిపోయిన రామయ్య తల మీద నిమిరింది. గృహలోకి వచ్చి ధాన్యలక్ష్మిని చూసి దండం పెట్టాడు. ఆహా, తల్లి ధాన్యలక్ష్మి, ఏమి నా భాగ్యం! ఎన్నో పుణ్యాలు యజ్ఞాదులు చేస్తే కాని, తపస్సులు చేసినా గాని లభించని నీ దివ్య మంగళ స్వరూపాన్ని, నీ దర్శన భాగ్యాన్ని నాకు కలిగించావా తల్లి? నేను ఎంత అదృష్టవంతుడను! నా జన్మ ధన్యమైన తల్లి, ధన్యమైనది. లే నాయనా, లే. కల్మషంలోనే మీ మనస్సు చూసి ముచ్చటేసింది. నాయనా, మీకు తెలియకుండానే రోజుకి ఎన్నోసార్లు నన్ను ధ్యానించి సంతోషపెట్టి ప్రసన్నమయ్యేలా చేశారు నాయనా. ఎన్ని కష్టాలొచ్చినా భయపడక మీలో కష్టాలను ఎదుర్కొనే తీరు నాకు బాగా నచ్చింది నాయనా. అలా చెప్పి ధాన్యలక్ష్మి మాయమైపోయింది. రామయ్య ఇది కళా నిజమా అర్థం కాలేదు. వెంటనే సంతోషంతో ధాన్యలక్ష్మిని ధ్యానించుకుంటూ ధాన్యం బండిని తీసుకుని ఇంటికి బయలుదేరాడు. ఇదిలా ఉంటే మాయమైన ధాన్యలక్ష్మి వడ్డీ వ్యాపారి వద్దకు వెళ్ళింది. మనసులో ఏదో అనుకోగానే వడ్డీ వ్యాపారి దిక్కున లేచి కూర్చున్నాడు. నాయనా స్వార్థపరుడా, నేను ధాన్యలక్ష్మిని. నువ్వు ఈ ఊరిలో రైతులకు రుణాలిచ్చి వడ్డీకి చక్రవడ్డీలు వేసి వారి పంటను లాక్కుని భూమిని లాక్కుని పేదవాళ్లను ఇంకా పేదవాళ్లుగా మార్చి నువ్వు పడుకుని నిశ్చింతగా నిద్రపోతున్నావా? నాయనా, సాటి వారిని మోసం చేసి ఆస్తులు సంపాదించానని మురిసిపోతున్నావు. కాని నీ బారిన పడ్డ వారి ఉసురు తగిలింది. అందుకే మా సోదరి సంతాన లక్ష్మికి కోపం వచ్చి నీకు పిల్లలు కూడా ఇవ్వలేదు. రోజు ఇంతమందిని మోసం చేసి నువ్వు సంపాదించింది ఏమిటి? అన్నం తినలేవు, తింటే అరగదు. ఎప్పుడు డబ్బు ఎవరైనా ఎత్తుకుపోతారా అని కంటి నిండా నిద్ర కూడా పోలేవు. మనిషి జీవితం క్షణభంగురం నాయన. ఇక నుంచైనా ఉన్న 4 రోజులు అందరికీ సహాయపడు. అది నీకు మనశ్శాంతిని ఇస్తుంది, మంచి నిద్ర పడుతుంది, తిన్నది వంట పడుతుంది. ఇదిగో రామయ్య నీకు ఇవ్వాల్సిన ధనం. ఇప్పుడు నీకు రామయ్య పొలానికి సంబంధం లేదు. ఉన్న 4 రోజులు అందరితో సంతోషంగా నీతిగా పేదవారికి సహాయపడుతూ జీవించు నాయన. అలా చెప్పి ధాన్యలక్ష్మి మాయమైపోయింది. వడ్డీ వ్యాపారికి ఇది కళా నిజమా తెలియలేదు. తన ఎదురుగా ధాన్యలక్ష్మి ఇచ్చిన రామయ్య బాకీ డబ్బు చూసేసరికి అంతా నిజమేనని, వచ్చింది నిజంగా ధాన్యలక్ష్మినని, తనకు బుద్ధి చెప్పి మంచి మార్గంలో పెట్టడానికి వచ్చిందని గ్రహించి ఆ రోజు నుంచి పూర్తిగా మారిపోయి నలుగురికి సహాయపడుతూ అందరిలో మంచివాడనిపించుకున్నాడు. ఇంకోవైపు తెల్లవారుతూనే ధాన్యంతో ఇంటికి వచ్చిన రామయ్యను చూసి భార్య ఆశ్చర్యపోయింది. రామయ్య జరిగినదంతా భార్యకి వివరించాడు. ఎంతో సంతోషంగా తమ పంట తమ ఇంటికి వచ్చినందుకు ఆనందంతో ఇంటి ముందు ముగ్గులు వేసి పిండి వంటలు చేసి కొత్త బియ్యంతో పాలు పొంగించి సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.